సంప్రదాయాలు మంట కలిసిపోవడానికి ఆహ్, ఉన్నవాళ్ళు, లేనివాళ్ళు, మతము, కులము ఆహ్, ఏ స్థాయితోనూ పని లేదు. కేవలం అహంకారం, పొగరు, ఎదుటోళ్ళని నాశనం పెట్టాలి, సాధ్యమైనంత వరకు వాళ్ళని బాధలు పెట్టాలి అనే ఆలోచన ఉంటే చాలు. అదేంటంటే నీ నీ పుట్టింటి వాళ్ళు, నీ అత్తింటి వాళ్ళు, ఆళ్ళ అత్తింటి వాళ్ళు, ఆళ్ళ పుట్టింటి వాళ్ళు ఒకళ్ళకొకళ్ళు నిప్పులు పెట్టేసుకుని ఎవరికెవరికి మనశ్శాంతి లేకుండా చేసేసి లాస్ట్‌కి మొగుడుతో ఉన్న సంబంధాలు, పెళ్ళాంతో ఉన్న సంబంధాలు, ఆళ్ళ బంధువులు, ఈళ్ళ బంధువులు ఎవరిని కలవకుండా చేసేసి ఒకళ్ళకొకళ్ళకి గొడవలు పెట్టేసి లాస్ట్‌కి చుట్టాల్లో కంపు చేసుకొని తర్వాత ఆడపిల్లలతోనే ఆళ్ళకే గొడవలు పెట్టేసుకుని ఆళ్ళలో ఆళ్ళే మనశ్శాంతి లేకుండా చేసేసుకుని మీ అమ్మ మంచిది కాదు, మీ నాన్న మంచోరు కాదు, మీ నాన్న అలాంటోడు, మీ అమ్మ ఇలాంటిది, మీ అత్త అలాంటిది, మీ పెద్దమ్మ పెదనాన్నలు ఇలాంటోళ్ళు అలాంటోళ్ళు ఇంకే ఎవరిని పడితే వాళ్ళని ఇంకేం లేదక్కడ. అంటే ఏమి ఏమి నిరూపించుకోవాలనుకుంటున్నారు? ఏం సాటిస్ఫై చేసుకోవాలనుకుంటున్నారు? అసలు మనం భూమి మీదకి దేనికొచ్చాము? ఏం పని చేస్తున్నాం? ఏం ఉద్ధరిస్తున్నాం? ఉదయం లెగుస్తాం. ఉదయం కార్యక్రమాలు టైం ప్రకారం భోజనాలు, టిఫిన్‌లు అన్నీ పడిపోవాలి. అయి తిన్న తర్వాత చేసే పనులు ఇవన్నమాట. మరి అరగాలి కదా! అరిగి మళ్ళీ సాయంత్రం తినాలంటే మళ్ళీ ఇంకొక పెంట పెట్టేసి మొత్తం అందరికీ మనశ్శాంతి లేకుండా చేసేయాలి. యావత్ జీవితంలో అన్నీ అయిపోయాక ఈ సెలవులు మిగిలిపోతాయి. గుళ్ళు, గోపురాలు మొక్కేసుకోవడాలు మనశ్శాంతి లేకుండా చేసేసుకొని అక్కడికెళ్ళి ఓ దండాలు పెట్టేస్తుంటారు. దేవుళ్ళకి కూడా ఏదో ఒకటి కట్టును పాపం. ఆళ్ళల్లో ఆళ్ళెవరు ఈళ్ళతో మాట్లాడరు కాబట్టి ఆళ్ళని వదిలేశారు. ఆ దేవుడు అలా చేశాడు తెలుసా అని ఈ దేవుడు అలా చేశాడు తెలుసా నువ్వే బెటర్ ఆళ్ళకన్నా అని చెప్పి అక్కడ చెప్తారు. దేవుళ్ళు వినరేమో అనుకుని పాపం మనుషులతో చెప్తారు. అక్కడికెళ్ళి ఏం చేసాము? ఏమీ ఉపయోగం లేదు. ఇక్కడికొచ్చి చేసాము. ఇక్కడ ఏమీ లేదు. ఇంకా పంతులు గారిని అడగాలి ఏమన్నా చేయాలి. ఇంక అన్నీ అయిపోయినాయి. నవగ్రహాలు అయిపోయినాయి. మొత్తం అన్నీ శివాలయం అయిపోయింది. మొత్తం అన్ని ఆలయాలే అయిపోయినాయి. ఇంకేమీ లేదండి. ఏ దేవుడు మంచోడు కాదు. ఇంకా పక్కకి టప్పని గోడ దూకేయడమే. భలే ఉందండి. మతిపోతుంది అసలు నేను గురువుగారు ఎదురుగుండా కూర్చొని మాట్లాడుతుంటే ఆయన చెప్తుంటే నాకు ఆయన మొహం చూసి ఎంత వికృతంగా మనుషుల ఆలోచనలు ఉంటాయా అనిపిస్తుంది. ఓం శ్రీ గురు రమణ.